క్రీస్తునందు ప్రియమైన సజీవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. విజయోత్సవములు 30 రోజుల మన పాఠ్యభాగంలో ప్రత్యర్థిని ఓడిస్తే విజయోత్సవాలే అనే అంశాన్ని అనుదిన వాహినిలో నేడు మనం ధ్యానించుకుందాం. ప్రత్యర్థి లేక ప్రత్యర్థులతో తలపడినప్పుడు ఉత్తమమైన ప్రదర్శన, నైపుణ్యము, ఆవిష్కరణ, బలము చూపగలిగిన వారిని విజేతలని అంటుంటాము. మన ప్రత్యర్థి తను విజేతగా నిలవడానికి, మనలను ఓడించడానికి ఏదైనా వనంలో ప్రవేశించి మోసపూరితమైన మాటలతో హవ్వను నమ్మించి అప్పటి వరకు ఉన్న మహిమను కోల్పోయేటట్టు చేశాడు. తద్వారా దేవుని సాన్నిహిత్యాన్ని పోగొట్టి శాపానికి గురిచేసి మరణాన్ని కలుగజేయటం ద్వారా విజేతనయ్యానని విర్రవీగుతూ ఉన్నాడు. ఏదైనా వనంలో ప్రారంభమైన పోరాటము కల్వరి కొండ వరకు సాగింది. అయితే మరణమును గెలిచి పునరుద్ధానము ద్వారా యేసు విజేతగా నిలిచాడు. అంతేకాక రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఇలా అంటాడు, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ల క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. తను ఎందరూ అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఆ అధికారాన్ని యేసు ఓడించిన శత్రువును మన కాళ్ల క్రిందుంచడానికి వినియోగించాలంటాడు. మన కాళ్ల క్రిందనున్న ప్రత్యర్థి ఏదోలా మోసగించి ఏమార్చి తిరిగి మన జీవితాలపై విజయం సాధించాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు. అందుకోసం తన శక్తియుక్తులన్నింటినీ ఉపయోగిస్తాడు. అనుక్షణం మనలను ఓడించడానికి ప్రయత్నిస్తూ ఉండే అపవాదిని మన కాళ్ల క్రింద ఉంచడానికి దేవుని శక్తియుక్తులన్నింటినీ ఉపయోగిద్దాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఆమెన్.